ఒకటే నేను చెప్తున్నా, ఇంతకు ముందే చెప్పిన, దాదాపు 80 నుంచి దీన్ని వాళ్ళకి సపోర్ట్ చేసింది నేనే, ఎవరు రాలేదు. సపోర్ట్ చేసిన పెద్ద గలాట్ చేసిన తర్వాత కర్నూలు నుంచి 85-86లో ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చి ఒక అంటే ఫుట్పాత్ పైన చిన్న పెట్టుకోవడమని. ఈ రోజు ఏమైపోయిందంటే రోడ్డు కంజెస్టెడ్ అయిపోతుంది. వస్తారు వాళ్ళు వస్తారు. ఒంటౌన్ సిఐ గారు శ్రీరాములు కూడా ఒక రోజు మార్నింగ్ 6 గంటలకు పోతే ఆయనకు అర్ధ గంట సేపు జీప్ పోయేదానికి వెళ్ళలేదంట. అప్పుడు ఆయన ఏం చేశాను, తీసేయమంటే నేను కంప్లీట్ ఒక లైన్ లో పెట్టి అంటే నేనే వచ్చి ఆడి నుంచి రాష్ట్ర వరకు కంప్లీట్ ఒక లైన్ పెట్టించిపోయినా. ఈ రోజు టౌన్ వైండింగ్ చేస్తున్నారు, అందరూ కోఆపరేషన్ చేయండి. మీకు కూడా ఈ రోజు కమిషనర్ దగ్గర కానీ సబ్ కలెక్టర్ దగ్గర మాట్లాడతా. ఇప్పుడు పోయి వాళ్ళకి ఏదో రన్ చేయండి అని చెప్తా. నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటాను చిన్న వ్యాపారస్తులు, ఎందుకంటే మనం ఇట్లే సపోర్ట్ చేసుకుని పోతే ఆదోనింతే ఇంకా మాట్లాడతా. కమిషనర్ గారికి ఆయన ఏం చెప్తాడు ఇది వాళ్ళకి వచ్చి చెప్తాను. థ్యాంక్ యూ. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ఏపీఎంసీ ఆదోని. అమ్మా తల్లి, నేను ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడలేదు, తెలుగులో మాట్లాడలేను. అది కూడా చెప్పినాను. నేను చెప్పేదినమ్మా. ఇప్పుడు కమిషనర్ ఏం చెప్తాడు ఇది వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు స్టాఫ్ కమిషనర్ కింద పనిచేసే వాళ్ళు. ఏమా ఇప్పుడు మీకు కూడా నేను చెప్తున్నా, నేనే నిలబెడుతున్నా. వీధుల కోసం నా ప్రాణం పైన తొక్కి వద్దలేదు. కానీ మనం కూడా కొన్ని సపోర్ట్ బళ్ళాల్లో మేము ఫోన్ చేసాం, బళ్ళాల్లో పెళ్లిలో మళ్ళీ సాయంత్రం వస్తే కాదు మాటలు కమిషన్ ఏం బాబు బస్సు అది కొట్లాడుతుంది. మీరు అరుచుకుంటూ వచ్చింటే కదా నేనే నిలబెట్టి తీపిస్తా. ఊరుకుంటారు లేదా? కమిషనర్ రోజు ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయితే కలెక్టర్ గారు అయితే ఆదకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఇక్కడ కూర్చుని 2 hours జరిగింది. అయిన తర్వాత డ్రైనేజ్ పైన పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ఇక్కడ చిన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఒకటి ఈరోజు మన ఆదోని ఏదో ట్రాఫిక్ అనేది వర్స్ట్ గా తయారైపోయింది. మనం ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు చెప్పుకుంటున్నాము. సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది, కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళైతేనేమి, ఇటు ట్రాఫిక్ వాళ్ళైతేనేమి ఏదో ఇక పిఎన్ రోడ్డు ఎలాబరేట్ చేయాలా, చాలా గలీజ్ అయిపోయిందని చెప్పి చేయడం జరుగుతుంది. ఒక పక్క నేను మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేసేది ఒకటి, మీరు చేసే ఈ వైండింగ్ చాలా మంచిది, మేము సపోర్ట్ చేస్తాం. ఇంతవరకు ఫుట్పాత్ లో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులంతా నేను సపోర్ట్ చేసిన 80 నుంచి ఈ రోజు వరకు. ఇప్పుడు కూడా చిన్న వ్యాపారస్తులకు 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి వీలైనంత తొందరలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేసి చాలా మంది చిన్న వాళ్ళు ఇక్కడ ఫుట్పాత్ లో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు 5 లక్షలు 10 లక్షలు కట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. దాదాపు 1 year టైం తీసుకున్నారు. ఆ రోజు రాఘవేంద్ర రెడ్డి కమిషనర్ నేను చెప్పిన, మీరు వింటారు వెళ్ళిపోతారు, కానీ పొద్దున ఇంకో కమిషన్ వచ్చింది, గవర్నమెంట్ చేంజ్ అయితే ఇది చాలా కష్టం అవుతుందని చెప్పి ఇప్పుడే 3 years అయిపోయింది. గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇండియా కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ స్టాప్ చేశారు దాన్ని. ఇప్పుడు కట్టింది చిన్న వాళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఎక్కడ పోవాలి షాపింగ్ కాంప్లెక్స్. నేను కమిషనర్ గారు 3 తూర్లు డిమాండ్ చేశాను. ఇది గవర్నమెంట్ డబ్బులు కాదు, ప్రైవేట్ చిన్న వాళ్ళు ఫుట్పాత్ లో ఉన్నటువంటి వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టారు. అక్కడ వాళ్ళు ఎక్కడ పోవాలా, ఉరులేసుకుని సావాలన్నా? మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళే మనస్ఫూర్తిగా అక్కడ వెళ్ళిపోతారు. మేము కూడా నిలబడి మున్సిపాలిటీ వాళ్ళకి సహకరిస్తాము, ట్రాఫిక్ వాళ్ళకి సహకరిస్తాము. ఇటు ఎందుకంటే వాళ్ళు చిన్న వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు సహకరించినాము, చేసుకుని తింటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తాయి ఫుట్పాత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తునికి. ఏమంటే
ఈ రోజు మన ఆదోని చూస్తాం. దాదాపు 40 సంవత్సరాలు పుట్టి ఎంత ఒకే రోడ్డు ఉండేది. మెయిన్ రోడ్డు మనకు ఒకటే. అయిన తర్వాత పిఎన్ రోడ్డు, ఎంఎం రోడ్డు. ఈ 2 రోడ్లు కూడా ఒక ఆటో వస్తే, ఒక వెహికల్ వస్తే కానీ దాదాపు 2 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మనమే బాధపడతాం. ఆలోచన చేయాలా. మనం కూడా సచివాలయ సెక్రటరీగా అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ అయితేనేమి, ట్రాఫిక్ వాళ్ళకు కూడా మనమంతా కోఆపరేషన్ చేస్తాము. ఆదోని అభివృద్ధి చేసేదానికి, ఆదోని ఎలబరేట్ చేసేదానికి మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం. అలాగే కమిషనర్ గారు, మీరు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు కూడా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, మాస్టర్ ప్లాన్ తీసుకురండి, అన్ని కొట్టేయండి. కర్ణాటకలో కొట్టినట్లు మనం కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే 4 రోజులు ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు మమ్మల్ని. అయిన తర్వాత జీవితాంతం జ్ఞాపకం చేసుకుంటారు. కర్ణాటకలో చూడండి, ఎంతో మంది మన వాళ్ళ రిలేషన్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాత్రి వెళ్ళిపోతారు అండర్గ్రౌండ్ లో. వచ్చిన తర్వాత 15 రోజులు అయిన తర్వాత వాళ్ళే జనాలు తిట్టుకుంటారు. అయిన తర్వాత మంచిగా చేస్తారంటారు. ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా, మనమే తిడతాము. ఒక 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చెప్తున్నా, ఆదోని అభివృద్ధి లేదని చెప్పి. ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయడం లేదు, ఎవరు వచ్చినా చేయడం లేదు. ఈ రోజు ఏదో కొద్దిగా ఒక 100% ఒక 20-30% చేస్తున్నారు. ఇప్పటికి ప్రతి ఒక్క చిన్నవాళ్ళైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, ఊర్లో ఉన్నట్టు చిన్న వ్యాపారస్తులు కోఆపరేషన్ చేస్తాము. ఆదోని అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తామని చెప్పి వాళ్ళ తరఫు నేను మీడియా ద్వారా ప్రజలు కోరుకుంటున్నా. ప్లీజ్ మేడం, ఒకటి నేను ఏమంటే, ఒక వారం ముందు ఒక నోటీసు ఏమో చెప్పింటే బాగుండే. ఎందుకంటే సడన్ తీస్తే వాళ్ళు లాస్ అయిపోతారు కదమ్మా. ఎందుకంటే రంజాన్ పండుగ ఉంది కదా, వాళ్ళు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి తెప్పించుకుంటారు. లాస్ అవుతుంది వాళ్ళకి. లాస్ అయితే మనకు లాస్ అయినట్టు. ఇన్ఫర్మేషన్ నేను ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధంగా అనుకున్నాను. మేము ఈ రోజు ట్రాఫిక్ గురించి కానీ ఇంకొక దానికి అడ్డం రాను. వాళ్ళకు నచ్చ చెప్తా. ఆదోళన ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయడానికి అందరూ పోషన్ కావాలి, అఫీషియల్స్ కానీ ఇటు. ఇంకొకటి, ఇది కూడా ఎందుకు ఎంత యాక్షన్ తీసుకుంటారంటే, మన రీసెంట్ లో 20 రోజుల కింద దేవినర్సింహం దగ్గర 10 సంవత్సరాలు ఆ పిల్లోని చూస్తే వాళ్ళ ఇంటికి పోయినా నేను మాట్లాడించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే, ఆ పిల్లోని చూస్తే హీరో ఉన్నట్టున్నాడు. భవిష్యత్తులో వాడు ఏమయ్యేవాడో తెలియదు. అలాంటిది ఇంతవరకు ఆ పిల్లల్ని జ్ఞాపకం చేస్తే కళ్ళు నీళ్ళు వస్తాయి. ఈ రోజు మా ఇంటి పిల్లలు అయితేనేమి, ఇక్కడ చిన్న వ్యాపారస్తులు అక్కడ పిల్లలు సాయంత్రం పూట వచ్చి ఇక్కడ నిలబడితే ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు కూడా బాధ కదా. వాళ్ళ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ఆదోని ఎవరైనా ఉన్నాయి, ఏ రాజకీయ అండదండాలు సపోర్ట్ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి. మీ పని మీరు చేయండి. ఇటు అక్కడ వ్యాపారస్తులు నేను కోరుకుంటా, చిన్న వాళ్ళు కాలు పట్టుకుని వచ్చి ఆదోని బాగా అవుతుంది. రేపు పొద్దున్న మీరు ఏదైనా కమిషనర్ దగ్గర, సబ్ కలెక్టర్ దగ్గర మాట్లాడుకుని మీకు ఏదైనా అరేంజ్ చేస్తామని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అదిగా చూడండి, మనమే ఈ ఆదోళనలో ఉన్నటువంటి పెద్ద షాపుల వాళ్ళు కూడా వాళ్ళు కోఆపరేషన్ చేయండి. చేస్తే వాళ్ళకు ఒక పని చేయండి, వాళ్ళు ప్రొక్లైన్ పెట్టి కొట్టేది కన్నా మీరే తీసుకుంటామంటే ఒకరోజు టైం ఏంటి వాళ్ళకు, వాళ్ళే తీసుకుంటారు. ఎవరైనా తీసేయలేదు అది అంటే కొట్టండి. ఎవరైనా నా షాప్ ఉన్నా నేను తీసేయలేదు, నేను రాజకీయంలో టైం అంటే నేను అట్లా టైం కాదు, తీసుకుంటామంటే ఊరిగా తీసుకుంటామంటే వాళ్ళకి టైం ఇవ్వండి, కొట్టేయండి అంతే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సచివాలయ సెక్రటరీకి అందరికీ, మున్సిపల్ కమిషనర్ గారికి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన సిఎస్ గంటా సుబ్బారావు గారికి అయితేనేమి, ట్రాఫిక్ స్టాఫ్ లో ఏఎస్ఐలు కానీ, వీళ్ళు కానీ, మున్సిపాలిటీ కుట్లైన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి ఆదోని పట్టణ ప్రజల తరఫున, చిన్న వ్యాపారాల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు కోఆపరేషన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాం. సార్, ఇప్పుడు షాప్స్ తొలగించారు కదా, మరి ఇది యథావిధిగా కొనసాగించమంటారా? గెలిపిస్తారు మళ్ళా గెలిపిస్తున్నందుకు